రఘునందన్తో మాట్లాడదాం. రఘునందన్ రావు గారు, రఘునందన్ రావు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి, జూన్లో పెన్షనర్లకు కూడా చెల్లించలేని పరిస్థితి. రఘునందన్ రావు గారు, రఘునందన్ రావు గారితో మనం మాట్లాడదాం. అయితే ఓవరాల్ గా చూసినప్పుడు ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా అంటే ఉద్యోగులకు పెన్షనర్లకు వేతనాలు కొంత జాప్యమైనా కరోనా సమయంలో ఇబ్బంది అంటే ఎలా చెల్లించాలనే ఒక ఆందోళన మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు కనిపించలేదు. ఈసారి మాత్రం జూన్ నెలలో అంటే నిన్ననే సిఎస్ సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. వచ్చిన రాష్ట్రానికి వస్తున్న పన్నులు ఎన్ని చెల్లించాలనే దానిపై పూర్తిగా సమాచారం సేకరించారు. దీంతో రైతు బంధుకు నిధులు విడుదల చేయడం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. దానివల్ల అటు పెన్షనర్లకు కానీ ఉద్యోగులకు కానీ వేతనాలు కూడా కొంచెం జాప్యం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జూన్ నెల అనేది తీవ్ర క్రైసిస్గా ఉండబోతుంది తెలంగాణలో. ముఖ్యంగా అన్ని ప్రభుత్వ పథకాలకు కావచ్చు, అటు పెన్షనర్లు ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు కావచ్చు, వడ్డీల చెల్లింపు, ఈ అన్నిటికి కలిపి 20,000 కోట్లు అనేటి ఏ రకంగా సమకూర్చాలనేది అర్థం కాని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రఘునందన్ గారితో మనం మాట్లాడదాం. రఘునందన్ గారు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించలేని పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం అప్పులు తీసుకోవడంలో నియంత్రణ విధించింది. దీనికి కారణం ఏంటి చెప్పండి, విలువడుతుంది చెప్పండి. చెప్పండి రఘునందన్ గారు, చెప్పండి. కేంద్ర ప్రభుత్వం మీద కొనిస్తలేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది, ఇట్లాంటి మాటలు పూర్తిగా అవాస్తవాలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత, వనరులు ఎంత వ్యయం చేయాలి, ఎంత లోన్ తీసుకోవచ్చు అనే విషయం లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో చాలా స్పష్టంగా గణాంకాలు ఉంటాయి. ఆ గణాంకాల ప్రకారమే రాష్ట్రాలకి అప్పు లభిస్తుంది. కాబట్టి కొత్తగా మేము ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటామని చెప్పి, లేదా కొత్తగా లోన్లు కావాలి, మాకు లోన్లు వస్తలేవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన అంతా అర్థరహితమైనటువంటి ఆరోపణ, సత్యదూరమైనటువంటి ఆరోపణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి జూన్ 2014 నాడు 60,000 కోట్ల అప్పులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మనం అందరం ఒకసారి ఆలోచించాలి. టీవీలో యాంకరింగ్ చేస్తున్న కళ్యాణ్కి సంబంధం లేకుండానే కళ్యాణ్ పేరు మీద 2 లక్షల రూపాయలు అప్పు అయింది. మీతో మాట్లాడుతున్న రఘునందన్ రావు అనే ఎమ్మెల్యేకి సంబంధం లేకుండానే రఘునందన్ రావు పేరు మీద 2 లక్షల రూపాయలు అప్పు అయింది. తనకు తెలియకుండానే తన పేరు మీద 2 లక్షల రూపాయలు అప్పు అవుతుంది అనేది ప్రజలకు తెలియదు. ఇంకా 60,000 కోట్ల రూపాయల అప్పుల్ని మీరు 8 సంవత్సరాల లోపల మీరు పెంచింది ఎంతకి? 4 లక్షల కోట్లకు పెంచారు. 8 సంవత్సరాలు 12 ఏళ్ళు 96 నెలలకి, అంటే 100 నెలలు కాలేదు మనం అప్పులు తీసుకునేటువంటి విధానాన్ని ఎన్ని వందల కోట్లకు పెంచడం అనేది ఒకసారి ఆలోచించుకోండి. మాట్లాడితే ఏమంటారు, మేము రైతులకు సాయం చేస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, పెన్షన్స్ ఇస్తా ఉన్నాం, సంక్షేమ పథకాలు ఇవ్వద్దని నేను అంటలేను. రొట్టె చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే మన పిండి ఎంత ఉంది, ఎంత కొనుక్కొచ్చుకోవాలి, ఏడికెళ్ళి తెచ్చుకోవాలనేది లెక్కలు చూసుకుంటే పని కరెక్ట్ వస్తుంది. కానీ అట్లా కాకుండా అడ్డగోలుగా అధికారంలోకి రావడం కోసం నోటుకొచ్చినటువంటి వాగ్దానాలు చేసి ఇష్టం ఉన్నట్టు సిస్టమేటిక్ లేదు, ఫైనాన్షియల్ క్రమశిక్షణ లేదు, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఏది పడితే అది చేస్తా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా ఒకసారి కేసీఆర్ గారు అసెంబ్లీలో అడిగినారు, మీకు శాతనైతే 3% ఉన్నటువంటి FRBM ను పెంచుండ్రి, మేము రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని కేసీఆర్ గారు చెప్తే 3% ఉన్నటువంటి FRBM ని 5%కి పెంచిండ్రు అప్పుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, ప్రస్తుత కేంద్ర మంత్రి. దాని ద్వారా డబ్బులు వచ్చినాయి. వచ్చినటువంటి డబ్బులని మీరు ప్రొడక్టివిటీ వైపు పెడతా ఉన్నారా? ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు లోపించింది? మన పొరుగు దేశాలైనటువంటి శ్రీలంకలో, పాకిస్తాన్ లో ఎట్లా జనం కొట్టుకుంటున్నారు, ఏమైతుంది అనేది ఒకసారి ఆలోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచన రాష్ట్రాలు బాగుండాలి, ప్రజలకు మంచి జరగాలి, అప్పులు పెరగొద్దు, ఆదాయం పెరగాలనేది మా కోరిక. నిజమే, అప్పులు చేసింది వాస్తవమే. అప్పులతో అభివృద్ధి అనేది ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయలేదా? మోడీ ప్రధాని అయిన తర్వాత కేంద్రం నుంచి అప్పులు చేయలేదా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కారు కొనుక్కోవాలనుకున్నాను. నా నెల జీతం 1,50,000 రూపాయలు. నేను 40 లక్షల కారు కొనుక్కోవాలన్నా, 5 కోట్ల కారు కొనుక్కోవాలన్నా కళ్యాణ్ గారు? ఇదో దీన్ని ఆర్థిక క్రమశిక్షణ అంటారు. నాకు వచ్చే ఆదాయం ఎంత, నేను భార్య పిల్లలకి ఎన్ని పైసలు ఖర్చు పెట్టాలి నెలకి, నాకు మిగిలేది ఎంత, నేను తిరిగే కారు ఎన్ని పైసలు పెట్టి కొనుక్కోవాలనే చూడాలి. 5 కోట్లతో కారు, 4 కార్లు కొనుక్కుంటా అంటే ఎట్లయితే నాకు వచ్చే జీతం 1,50,000 అయినప్పుడు అప్పు చేస్తలేడా? రఘునందన్ రావు అప్పు చేస్తాడు, కళ్యాణ్ అప్పు చేస్తాడు, రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తుంది, ఊర్లో ఉన్నటువంటి అందరూ అప్పు చేస్తారు బాగుపడడం కోసం. కానీ అప్పు చేసి నువ్వు పప్పు కూడు తినొద్దు కదా.
2 రొట్టెలు తింటే బతికేటప్పుడు రోజు పొద్దుగల బిర్యానీ, పగటిల బిర్యానీ, రాత్రి బిర్యానీ కాదు కదా సమస్య. నా కుటుంబం నాకు ఎంత ఆదాయం వస్తుంది, నేను ఎంత ఖర్చు పెట్టుకోవాలి, పెడుతున్న ఖర్చు తిరిగి నేను తీసుకున్న అప్పులు ఎట్లా చెల్లించాలి, ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఇది ఆలోచించకపోతే దీని ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటారు. ఓకే రఘునందన్ గారు, అయితే ఒక విషయం ఇక్కడ కోరుకుంటున్నాం. రఘునందన్ గారు, ఒక విషయం నిజంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం అప్పులు ఎక్కువ చేస్తుంది, ఆర్థిక క్రమశిక్షణ కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటుందా? ఇందులో ఏమైనా రాజకీయ కోణం కూడా ఉందా? అంటే రాజకీయ కోణం అంటే ఇప్పుడు కేంద్రం నుంచి 11,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నిధులు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం అంకెలతో సహా చెప్తుంది. ఆ డబ్బులు మీరు ఇవ్వట్లేదు. ఉపాధి హామీ పనులకు కానీ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 1000 కోట్లు కానీ, అదేవిధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇవన్నీ చూసుకున్నప్పుడు 11,000 కోట్లు అక్షరాల కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాలి. ఇప్పటి వరకు అవి రాలేదు, బకాయి పెట్టారు. దాంతోపాటు ఎఫ్ఆర్బిఎంకు సంబంధం లేకుండా కార్పొరేషన్లతో చేసే అప్పులపై కూడా నియంత్రణ విధించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు కూడా రాకుండా చేస్తున్నారు, కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఇవ్వట్లేదు. దీంతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాలకు దేనికి కూడా డబ్బులు లేకుండా చేసి ఆ ప్రజల్లో ఒక వ్యతిరేకత రావడం వల్ల ఆ వ్యతిరేకత నుంచి రానున్న ఎన్నికల్లో బీజేపీ లబ్ధి చేకూర్చాలనే ఒక ఉద్దేశం ఇందులో దాగుంది. అందుకే ఈ రకంగా ఆర్థిక మూలాలను, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అప్పులు కావచ్చు, ఆదాయం కావచ్చు, అలాంటి మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అని టీఆర్ఎస్ అనుమానిస్తుంది. మీరేం చెప్తారు దీనికి? కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరు అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని ఆలోచించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అట్లంటే 60,000 కోట్లు ఉన్నటువంటి అప్పుని 4 లక్షల కోట్లకి అప్పు పెంచేటప్పుడు మరి మేము అనుమతులు ఇచ్చినాం, ఎందుకు ఇచ్చినాం? రిజర్వ్ బ్యాంక్ ఎందుకు అనుమతి ఇచ్చింది అంటే ఒక లిమిట్ ఉంటుంది సార్. మీ చేతిలో ఒక రబ్బర్ ఉంటే ఎంత దూరం సాగాలనో అంతే సాగుతుంది, అంతకంటే ఎక్కువ సాగదీసిరు అనుకోరు, తెగిపోతుంది రబ్బర్ అనేది. అందుకని మనం ఆలోచిస్తున్నప్పుడు, మనం పనిచేస్తున్నప్పుడు పేద ప్రజల కోసం పనిచేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎవరికి అవస్థ ఉండదు. అడ్డగోలి పప్పు పిల్లల్లాగా సంక్షేమ పథకాల పేరిట మీరు పైసల్ని పంపించి ప్రజలకి న్యాయం చేస్తలేరు అనేది మా ఆరోపణ. కూడా ఇవ్వట్లేదు కదా, అక్కడికి వస్తాను. దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం లేదు. మీరు అన్నారు ఉపాధి హామీ పథకం కింద 1000 కోట్లు రావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావు సార్. సర్పంచ్ సాబ్ ఊర్లో సిమెంట్ రోడ్ వేసిండో, చెట్లు పెట్టిండో, గ్రామ పంచాయతీలకి నేరుగా అకౌంట్లు ఓపెన్ చేసి ఎన్ఆర్ఈజీఎస్ నిధులని మేము సంబంధిత సర్పంచుల ఖాతాల లోపల నేరుగా జమ చేస్తున్నాం. ఎన్ఆర్ఈజీఎస్ నిధులకి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది కళ్యాణ్ గారు? సర్పంచ్ ఖాతాలకు వస్తుంది, సర్పంచ్ రోడ్డు కడతాడు, మోరు కడతాడు, సర్పంచ్కి బిల్లు వస్తుంది. అదే అవి రాకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు అనే ఒక ఇమేజ్ వస్తుంది, దాంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఉపాధి హామీ కూలీలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఇలాంటి వ్యూహం కదా ఇది అని టీఆర్ఎస్ చెప్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కళ్యాణ్ గారు. నేను ఫోన్ పెట్టేసినాక సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనా ఉంటే ఆయన తోటి మీరు ఒక ఫోన్ లో మాట్లాడి ఉండ్రి. సర్పంచులకి కేంద్రం నుంచి రావాల్సిన పైసలు ఎన్ని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పైసలు ఎన్ని, ఎవరు పైసలు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు కూడా పేపర్లలో కనబడ్డాయి. సర్పంచులు కూలీ పని చేస్తున్నారు, సర్పంచులు వడ్డీ తెచ్చుకొని కడుతున్నారు. 6 నెలల నుంచి రోడ్లు వేసిన పైసలు రాలేదని సర్పంచులు రకరకాలైనటువంటి గత ఏడాది 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా కేంద్రం నుంచి ఇప్పటి వరకు 1000 కోట్లు రావాలి, ఇంకా రాలేదు. పట్టణ ప్రగతికి చెల్లించాల్సిన డబ్బులు లేవు, పల్లె ప్రగతికి డబ్బులు లేవు. ఉపాధి హామీ నిధులు అనేవి నేరుగా సర్పంచులకు కూలీలకే వెళ్ళిపోతుంటాయి. అయినప్పటికీ దానివల్ల అభివృద్ధి జరగట్లేదు. మీరు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అక్కడ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. అది కేంద్రం కూడా వివక్ష చూపినట్టే కదా, కేంద్రం ఫెయిల్యూర్ కదా అది. 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం రికమెండ్ చేసినటువంటి డబ్బులు ప్రతి నెల గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి టెన్షన్గా 5వ తారీఖు లోపల కేంద్ర ప్రభుత్వం తాను ఇస్తాను ఒప్పుకున్నటువంటి ప్రతి రూపాయిని ప్రజలకు ఇస్తుంది. 1000 కోట్ల బకాయిలు ఉన్నాయి. 1000 కోట్లు, 1,00,000 కోట్ల, 2 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 1000 కోట్లు ఎంత కళ్యాణ్ గారు? ఒక 1000 కోట్ల ఇంత ఆగమాగం ఎందుకు అవుతారు మీరు? 8,000 కోట్లు పల్లె ప్రగతి ఉన్నాయి, 2,000 కోట్లు పట్టణ ప్రగతి ఉంది. రాష్ట్ర ఇంకా చెల్లించాల్సిన బిల్లులు కేంద్రం నుంచి 1000 కోట్లు ఉన్నాయి. చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి మీ దగ్గర. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కళ్యాణ్ గారు, నేను కూడా శాసనసభ్యునిగా అసెంబ్లీలో కూర్చొని చూసిన 2,57,000 కోట్ల దాకా బడ్జెట్ పెట్టిరు. 2,57,000 కోట్ల బడ్జెట్ పెట్టిన వానికి 1000 కోట్లు ఎంత కళ్యాణ్ గారు? రఘునందన్ గారు, మీరు చూసిన బడ్జెట్ లోనే ఉంది. దాదాపు 41,000 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు ఉన్నాయి.
అందులో మీరు గత ఏడాది ఇచ్చినవి కేవలం 10,000 కోట్ల కంటే తక్కువ. గ్రాంటెడ్ ఎయిడ్ అంటే దాదాపు కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాల ద్వారా వచ్చే నిధులు, తీసుకునే డబ్బులు, అవన్నీ వాటిలో లోటు కూడా, అది కూడా బడ్జెట్లో ఉన్న అంశమే కదా. నేనేమంటున్నాను, మీరు మమ్మల్ని బదనాం చేయాలనుకుంటే దానికి రాష్ట్ర ప్రభుత్వానికి మీకు మీ విజ్ఞత వదిలేస్తాను నేను. ఇవాళ మీరు పేపర్ చూడురి, నల్గొండ జిల్లా మర్రిగూడ అనే ఊర్లో ఒక సర్పంచ్ అమ్మ నిన్న మాట్లాడుతున్న మాటలు ఏమని, పుస్తలతాడు అమ్మి వడ్డీ కట్టిన, చేసిన అభివృద్ధి పనులకు 2 ఏళ్లుగా బిల్లులు ఇవ్వలేదు, రూపాయలు 25 లక్షలు పనులు చేస్తే 20 లక్షలు అప్పులు చేసిన, పెండింగ్ బిల్లులు ఎప్పుడు ఇస్తారు, పల్లె ప్రగతిలో అధికారులను నిలదీస్తున్న నల్గొండ జిల్లా మర్రిగూడ సర్పంచ్. ఇది నేను రాయలే కదా, ఇది నా వార్త కాదు కదా. బీజేపీ సర్పంచ్ లేడా, బీజేపీ ఎమ్మెల్యే లేడు కదా. అందుకని నేనేమంటున్నా కళ్యాణ్ గారు, నా తర్వాత మీకు నచ్చిన ఊరికి ఆఖరికి నీ సొంతూరు సర్పంచ్కి ఫోన్ చేయి కళ్యాణ్ అన్న, ఏం చెప్తాడో సర్పంచుల బాధ ఏందో ఒకసారి వినుండి మీరు. కేంద్రం ఇవ్వాలన్నా సర్పంచులకు పైసలు, రాష్ట్రం ఇవ్వాలన్నా, అసలు ఎక్కడి నుంచి డబ్బు పోయినా, ఎందుకు వడ్డీలు కట్టలేక కూలి పని చేసుకుంటున్నారు సర్పంచులు, ఒకసారి సర్పంచులను అడగండి. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని బదనాం చేయాలనుకుంటుంది. తన దగ్గర పైసలు లేక, తన దగ్గర ఆర్థిక క్రమశిక్షణ లేక కేంద్రాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర చేస్తున్నారు తప్ప ఇది మరొకటి కాదు. ఆడలేక మధ్యలోడినట్టు జనాలకు ఇచ్చేటువంటి పైసలు ఇయ్యలేక, రైతులకి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేక, పిల్లలకి రావాల్సినటువంటి స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించలేక, సర్పంచులకు ఇచ్చాల్సినటువంటి బిల్లుని ఇవ్వలేక, ఇదంతా మా మీద పడి ఏడిచేందుకు మంచి జరిగితే రాష్ట్రం చేసిందని, చెడు జరిగితే కేంద్రం చేసింది, నరేంద్ర మోడీ చేసిందని మమ్మల్ని బదనాం చేసేటువంటి కుట్రను ఆపేయాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఏ ప్రభుత్వం అయినా మా దృష్టిలో సమానం. మేమంతా పేద ప్రజల కోసమే పనిచేస్తాం, అంత్యోదయ కోసం పనిచేస్తాం. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, రాజకీయం లేదు, దయచేసి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. అంటే ఇంకొక చిన్న అనుమానం ఉందండి, రాజకీయంగా ఇలా రాష్ట్రానికి అప్పులు పుట్టకుండా చేసి, కేంద్రం నుంచి సహకారం అందకుండా చేసి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు కాకుండా చేసి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోలేని పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు ఏమైనా వెళ్లే ప్లాన్, ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ఏమన్నా మీకు అంచనా ఉందా? అన్నా, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, ఎలక్షన్ల గురించి మాట్లాడదలుచుకోలే. ఎలక్షన్లు వస్తే జనం ఓట్లు వేస్తారు, జనం ఓట్లు వేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. ఇప్పుడు ఏం ఎలక్షన్లు ఉన్నాయి కళ్యాణ్ గారు? ఎందుకు రాజకీయాలు, ఎందుకు ముందస్తు ఎన్నికలు? ఏం అడగొట్టిరని ముందస్తు ఎన్నికలకు పోతారు? పోయినసారే 9 నెలలు మాకు శాతం అయితే లేదని ముందస్తు పోయినా, ప్రజలు ఏదో నమ్మిండ్రు, నమ్మి నాన్న వస్తే పుచ్చి కూరలైన అన్నట్టు చేస్తారు. మీరు ఇట్లాంటి పిచ్చి పనులు మీరు చేసుకుంటూ మీరు మమ్మల్ని ముందస్తుకోతారా, రాజకీయం చేస్తారు? రాజకీయం ఎందుకన్నా ప్రశాంతంగా వచ్చే సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు దాకా పాలించమని ఉండ్రి. మీకు చేతన అయితే లేదు, మా వసంటోళ్ళని బీజేపీ వాళ్ళని రమ్మని ఉండ్రి. ఫస్ట్ టైం ఢిల్లీకి పోదాం, మోడీ గారిని అడుగుదాం, రాష్ట్రానికి రావాల్సిన ఏమైనా ఉంటే లెక్క పెట్టి తెచ్చుకుందాం. నేను అదే అడగబోతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మీకు అర్థమవుతుంది, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు, అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతుంది, పెన్షనర్లకు డబ్బులు ఇవ్వకపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమన్నా మెరుగైన ఆర్థిక సాయం అందించేందుకు మీరు కూడా, అంటే రానున్న ఎన్నికల్లో మీరు పోటీ చేయబోతున్నారు, మేము బీజేపీ ఇది చేసింది అని జనానికి చెప్పుకునే అవకాశం కూడా మీకు కావాలి. కాబట్టి ప్రత్యేక నిధులు, ప్రత్యేకంగా ఏమైనా ఆర్థిక సాయం రాష్ట్రానికి ఇవ్వాలని మీరు కోరబోతున్నారా కేంద్రాన్ని? అన్న, అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదన్న. పిల్ల ఏడిస్తే గానీ తల్లికి పాలు ఇవ్వాలని తెలియదన్న. చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో కూర్చొని, నాకు ఫామ్ హౌస్ ఉంది, మా మంత్రులకు ఫామ్ హౌస్ ఉంది, మేము 111 జీవో ఎత్తేసినాం, 130 ఎకరాలు అమ్ముకుంటాం. మీరు ప్రశాంతంగా గడుపుతారు కదా జీవితం. దావోస్కో ఏం చెప్తాడు కేటీఆర్? భారత ప్రభుత్వాన్ని చూడకుండ్రి, భారతదేశాన్ని చూడకుండ్రి, నన్ను మా నాయనని చూడుండ్రి, తెలంగాణ బాగా గొప్పగా ఉంది, రాండ్రి పైసలు అన్ని పెట్టుర్రు అని అడుగుతున్నాడు. మరి గంత అందంగా ఉన్న వాళ్ళకి, గంత ఆర్థికంగా పరిపుస్తున్న వాళ్ళకు మేము సాయం చేసిన ఏంటన్నా? మేము ఎట్లా చూస్తానికే చక్కగా మీరు ఎలాంటి సహాయం తెలంగాణ ప్రభుత్వానికి చేయరు అన్న. నేనేమంటున్నా, అడగకపోతే అమ్మ అన్నం పెట్టదన్న, ఏడవకపోతే పిల్లకి తల్లి పాలియ్యాలి. రమ్మను కేసీఆర్ గారిని, పిలువమను అఖిలపక్షం, పోదాంపా అని చెప్పి అడుగు, అందరం కలిసి పోదాంపారి ఢిల్లీకి. వచ్చేటుంటే లెక్క పెట్టి తీసుకొస్తామన్నా. రాష్ట్రం ముఖ్యం కదా, నాకు దుబ్బాక ఫస్ట్, తెలంగాణ నెక్స్ట్, భారతదేశం ఆ తర్వాత. నువ్వు అడుగుతూనే లేవు కదన్నా. అంటే మీరే రఘునందన్ గారు, అంటే మీరు ఒక జాతీయ పార్టీ, రాష్ట్రంలో కూడా రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఒక నమ్మకంగా ఉన్నారు. మీ నుంచి మీరు కూడా ఇనిషియేట్ తీసుకోవచ్చు కదా. మొన్న మోడీ వచ్చారు, అంతకుముందు అమిత్ షా వచ్చారు, నడ్డా వచ్చారు, ఎవరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి తాము ఏమిచ్చాము అని ఇప్పటివరకు చెప్పలేదు. తెలంగాణలో అవినీతి పాలన ఉంది, కుటుంబ పాలన ఉంది, ఇదంతా చెప్తున్నారు. ఈవెన్ సరే అవినీతి జరుగుతుంది, దానిపై కూడా చర్యలు తీసుకోలేదు. అంటే బీజేపీ, టీఆర్ఎస్ రెండు రాజకీయం చేస్తున్నాయని అనుకోవచ్చా? ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని కేసీఆర్ అడిగిందా, నా దగ్గర పైసలు లేవు జరంత అప్పి అని అడిగిందా?
నేను అనుకుంటున్నా మస్తు పైసలు ఉన్నాయి సార్ దగ్గర అనుకుంటున్నా, ఆయనకు మనసు లేదు అనుకుంటున్నా. పైసలు లేకపోతే ఢిల్లీకి రా, రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి రా, పైసలు ఇవ్వమని అడుగు. నేను నీకు భాష ఉంటే ఊర్లలో ఊకుంటారే, బ్యాంకు వాళ్ళు వచ్చి తలుపు చెక్కలు ఎట్టుకోపోతలేరా మా రైతులై? బ్యాంకులలో పింఛన్ ఒకటి ఆపుతలేరా రైతులై పింఛన్లు? నువ్వు కూడా రా, నీ దగ్గర పైసలు లేకపోతే లేవు అని చెప్పు. ప్రెస్ మీట్ పెట్టి నాకు ₹1,00,000 అవసరం ఉన్నాయి, బాకీ ఢిల్లీ ఇస్తుందా కదా అని అడుగు. అందరు టీవీలలో తీసుకొని ఢిల్లీ పోదాంపా. నేనేమనుకుంటున్నా అంటే నువ్వు జేబు నిండి ఉన్నావు, పైసలు బాగున్నాయి, నీకు మాతో అవసరం లేదు, మా దోస్తాను అవసరం లేదని మేము అనుకుంటున్నాం. పెద్దన్న పాత్రగా, తండ్రి పాత్రగా కేంద్రం నుంచి వచ్చే పైసలు మేము ఇస్తున్నాం. ఇవి కాక నీకు ఇంకేమైనా రావాలని ఉంటే నువ్వు ఢిల్లీకి రా సార్. ఢిల్లీకి వస్తే ప్రధానమంత్రితో టైం ఇప్పిస్తాం, పైసలు ఇప్పిస్తాం. ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి బేగంపేటకు వస్తే మనం పోయి కర్ణాటకలో దాక్కుంటుంది. ఆడిపోతాడా దేవగౌడ? తెల్లారి కలిస్తే వారిపోతాడా? ఇవి నువ్వు అడుగుతున్నావు కదా టీవీలో నన్ను ఇన్ని ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ప్రధానమంత్రిని ఎందుకు అడగలే బేగంపేట ఎయిర్పోర్ట్ లో? నీకు పైసలు కూడా మిగులుతుండే కదా, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతారు, 10-15 లక్షలు ఖర్చు పెడతారు స్పెషల్ ఫ్లైట్ కి. బేగంపేటకు వచ్చింది కదా, బేగంపేటకి వెళ్ళి నీ ప్రగతి భవన్ కి ఎంత దూరం? 2 కిలోమీటర్లు కదా. వచ్చి ప్రధానమంత్రి గారు నాకు ఈ పైసలు ఇవ్వని అడిగినవా? ఎందుకు బెంగళూరు పోయినావు? తెల్లారి పోతే దేవగౌడ ఎరికైనా పారిపోతాడా? మాజీ ప్రధానమంత్రి గారితో కలిసేందుకేమో బెంగళూరు పోతావు, ప్రత్యేకమైన విమానం వేసుకొని పోతావు, వంది మేఘల్ని తీసుకొని పోతావు. నీ ఊరికి, నీ ఇంటి కిలోమీటర్ దూరానికి ప్రధానమంత్రి వస్తే నువ్వు ముఖం చాటు వేసి వెళ్ళిపోయినావు. నేనేమనుకోవాలా? నీ దగ్గర పైసలు ఉన్నాయనుకోవాలా, లేవనుకోవాలా? చివరగా రఘునందన్ గారు ఒకటి చెప్పండి. మీరు బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే, ఇప్పుడు అంతకుముందు మీరు అడ్వకేట్ కూడా. తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్ష కానీ, ఎఫ్ఆర్బిఎం పరిధికి సంబంధం లేకుండా అప్పులపై నియంత్రణ, అంటే కార్పొరేషన్ చేసిన అప్పులపై నియంత్రణ విధించడం, ఇలాంటి అన్ని అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉంది. సుప్రీంకోర్టులో కేంద్రంపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. దాన్ని ఎలా ఎదుర్కోబోతుంది బీజేపీ ప్రభుత్వం? ఏం చెప్పబోతుంది తెలంగాణ ప్రజలకు? అన్న, తెలంగాణ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటది. తెలంగాణ కోసం బిల్లు కాంగ్రెస్ పెడితే భారతీయ జనతా పార్టీ నిల్చొని ఓటేస్తే ఈ రాష్ట్రం వచ్చింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం పెంచడం వల్ల తీసుకోవాల్సిన అప్పు 1,50,000 కోట్లు తీసుకోవడానికి సబ్జెక్ట్ టు కరెక్షన్ వారికి అనుమతి ఉంటే వారు ఇప్పటికే 4 లక్షల కోట్లు ఏడికి పోయినా అప్పు చేసిన పైసలు చెప్పన్నా చెప్పు. ఇక చెప్పిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నరేంద్ర మోడీ, బీజేపీ ఎన్నికలు తర్వాత మాట్లాడుకుందామన్నా. మోడీ గారు హైదరాబాద్కి వచ్చిర్రు, నాకు పైసలు కావాలి సారు అని కేసీఆర్ గారు దండం పెట్టి ఒక దరఖాస్తు ఇచ్చిండ్రా, ఇయ్యలేదా? అసెంబ్లీ నడిచింది అనుకో, రఘునందన్ రావు పోయి దుబ్బాకకు రోడ్ ఇయ్యి, దుబ్బాకకు బస్ స్టాండ్ ఇయ్యి, మా దుబ్బాకకి ₹4 ఇయ్యి, దుబ్బాకకు రింగ్ రోడ్ అయ్యే, నేను దండం పెట్టి దరఖాస్తు ఇస్తానా ఇయ్యనా ముఖ్యమంత్రికి? ఇస్తా. ఆయన టీఆర్ఎస్ పార్టీ ఆయన కాబట్టి నేను దరఖాస్తు ఇయ్యాను అన్నా. నేను దుబ్బాకేళ్ళు ముస్తాబాద్కి డబుల్ రోడ్ కావాలి, నువ్వు ఇవ్వకపోతే ఢిల్లీకి పోయి కొట్లాడి తెచ్చుకున్నావు 12 కోట్లు. అట్లే నువ్వు అడుగు అంటున్నా. పార్టీ ఎందుకు ఇరా? నువ్వు ముఖ్యమంత్రి, వారు ప్రధానమంత్రి, నేను ఎమ్మెల్యే, నువ్వు ముఖ్యమంత్రి. దానికి ఏముంటుందన్నా? ప్రజలు ఓట్లేసిరు, గెలిపించారు, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత కొట్లాడుకుందాం. ఇలా పైసలు కావాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలకు ఇంత బువ్వ దొరకాలి 3 పూటలని మేము కోరుకుంటున్నాం. అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, క్షేత్రస్థాయిలో ప్రజల పరిస్థితి ఏంటి? మీరే చెప్పారు కదా, ఇప్పుడు సర్పంచులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు డబ్బులు రావట్లేదు అంటే మీకు అర్థమవుతుంది కదా రాష్ట్రం అనేది ఆర్థిక సంక్షోభంలో ఉందని. మా రాష్ట్రానికి కొంత సహాయం చేయండి అని మీరు, మీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అడగొచ్చు కదా కేంద్రాన్ని. నేను అదే అడుగుతున్నా. మీరు ఢిల్లీకి వచ్చేందుకు మీకు కష్టం, విమానం ఎక్కేందుకు మీకు భయము. మేము బేగంపేటకు దొరికొచ్చినాం కదా ప్రధానమంత్రిని, దాని దరఖాస్తు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాను. నేను వారం రోజులు కాదు కదా మేము వచ్చి బేగంపేటకు వచ్చి, ఎప్పుడో ఏడాది కింద రాలేదు కదా. అదే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు ఇవ్వలేదండి, రాష్ట్ర ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళే కదా. మీరు అడగచ్చు కదా కేంద్రం నుంచి సహాయం చేయమని. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి మోకరిల్లి మిమ్మల్ని వేడుకుంటే మాత్రమే డబ్బులు ఇస్తారా? గ్రాంట్ ఎయిడ్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు? పెద్ద పెద్ద పదాలు ఎందుకే? మా దగ్గర మోకరిల్లు అంటలేము, మాకు దండం పెట్టమంటే మీరు చెప్తున్నారు కదా, వచ్చి అడగచ్చు కదా. నేనేమడుగుతున్నా, అడగకుంటే ఇవ్వరా? ఆర్థిక సాయం చేయరా రాష్ట్రానికి? దుబ్బాక ఎమ్మెల్యేగా, బీజేపీ నాయకునిగా నువ్వు అడగవా అని నన్ను అడుగుతున్నావు అన్నా. అది నా పరిధి చెప్పు అన్నా. చిన్నప్పుడు చిన్నయసూరి పంచతంత్రం అని ఒక కథ చదువుకుంటామన్నా. కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలి. 3 రోజులు కుక్కకు అన్నం పెట్టకపోతే దొంగతే కుక్క ఒర్రలేదు. ఏం చేసింది గాడిద? యజమాని మీద ప్రేమ ఉన్నదని ఒరితే యజమాని లేచి వచ్చి దీనికి పనిలే కోరుతుందని కోటి చంపుతాడు. ఇప్పుడు నేను దుబ్బాక ఎమ్మెల్యే, నేను ఆర్థిక మంత్రిని కాదు. నాకు శాతం అయితే లేదు, నేను నడపత్తలేదు ప్రభుత్వం. మీరు నడుపుర్రి అని చెప్పుర్రి, మేము మొత్తం నడిపిస్తాము. ఇదానికి వంగాలనా మోకరిల్లా ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు ఎందుకన్నా? మేము వంగుమని అంటలేం, మోకరిల్లు అంటలేం.
ఇచ్చే పద్ధతి ప్రకారం ఒక అప్లికేషన్ ఇవ్వండి, మీకు బాకీ ఉంటే కేంద్రం ఇస్తుంది అని చెప్తున్నా. అంటే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఎఫ్ఆర్బిఎం పరిధికి సంబంధం లేకుండా వచ్చే అప్పులను ఆపడం, మీ కేంద్రం నుంచి వచ్చే సహాయం చేయడం, వీటన్నిటిని కంట్రోల్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ అదుపులో ఉంచుకోవాలి, లేకుంటే తెలంగాణలో ఆధిపత్యం చేయాలన్న ఆలోచనలో ఉన్నారా బీజేపీ అన్నా? ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు నాకైతే లేవన్నా, మా కేంద్ర ప్రభుత్వానికి కూడా లేవు, నరేంద్ర మోడీ గారికి లేవు. ప్రజలు ఓట్లేస్తే మేము అధికారంలోకి వస్తాం. అడ్డదారిలో అధికారంలోకి రావడానికి ఈ దేశంలో అవకాశం లేదు. కాబట్టి వాళ్ళని బదనాం చేస్తే నేను మంచోడు అని చెప్పుకునే అవకాశం నాకు రాదు. నేను ఎవరిని బదనాం చేయదలుచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రతి రూపాయిని ఇస్తుంది. మీరు కూడా సర్పంచ్లకు ఇవ్వాల్సిన ప్రతి పైసలు ఇయ్యండి అని సర్పంచ్ల తరఫున నేను అడుగుతా ఉన్నా. ఓకే, చూసాం మొత్తానికి అటు. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ.